ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. న్యాయ వ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లదే పెత్తనంలా మారిందన్న నారాయణ గవర్నర్ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. ఈరోజే అంటే నిన్న భారత ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఘోరమైన రిమార్కు సవాలు న్యాయ వ్యవస్థ పని చేశాడు. మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో 5 వ్యవస్థలు ఉంటాయి, సంస్థాగతమైన వ్యవస్థీకృతమైంది. అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి, జ్యుడిషియరీ ఒకటి, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, నీతి ఆయోగ్. ఈ 5 స్టాట్యుటరీ బాడీస్. వాటి జోలికి ఊరు పోవడానికి వీళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా. అట్లాంటి దాన్ని ఇప్పుడు ఆ వ్యవస్థ మధ్య యుద్ధం వచ్చేసింది. మన రాజ్యాంగం ఏంటి? సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, మంది లౌకిక వ్యవస్థ. అది అంబేద్కర్ రూపొందించినప్పుడే రాజ్యాంగం రూపొందించినటువంటి లౌకిక వ్యవస్థ. అలాంటి లౌకిక వ్యవస్థని దెబ్బకొట్టే పద్ధతుల్లో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. వివాదం ఏమొచ్చింది? వక్ఫ్ బిల్లు పైన, తర్వాత గవర్నర్స్ పరిపాలన పైన ఒక సమస్య వచ్చింది. గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజలకు సంబంధించిన తీర్మానమే కదా. దాన్ని ఒక తప్ప 2 దఫాలు క్లారిఫై అడగదు తప్ప 3వ దఫా కంపల్సరీగా అంగీకరించాల్సిందే. రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం, అంగీకరించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు ఎంతవరకు కదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా, లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత. అందుకని పొలిటికల్ పాలసీ ఎప్పుడు తీసుకోవద్దు. ఈసారి కూడా ఏమైంది? రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో ఎలక్టెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా. నామినేటెడ్ బాడీగా ఉన్నటువంటి గవర్నర్ తీసుకోవాల్సిన అన్నిసార్లు ఆయన తీసుకుంటే పోతుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడానికి లేదా కాన్స్టిట్యూషన్ అంగీకరించిన అంశాలని సరిగా అమలుపరచకుండా పోతే ఇంటర్వ్యూ అయ్యే శక్తి సుప్రీంకోర్టుకు ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఈక్వల్ టు ది